హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు సుధాకర్ స్టడీ సర్కిల్. దిస్ ఇస్ సుధాకర్. ఈరోజు మనం 10th క్లాస్లో 16th లెసన్ నేషనల్ మూమెంట్ ఇన్ ఇండియా, పార్టీషన్ అండ్ ఇండిపెండెన్స్, భారతదేశ స్వాతంత్రోద్యమం మరియు దేశ విభజన అనే పాఠంలో ఉన్నటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ చెప్పుకుందాం. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మరియు 10th క్లాస్లో అత్యంత ముఖ్యమైనటువంటి పాఠంగా మనం చెప్పవచ్చు. ఇందులోండి ఖచ్చితంగా ప్రశ్న లేకుండా 10th క్లాస్ పేపర్ అనేది తయారవదు. కాబట్టి పిల్లలు శ్రద్ధగా ఈ పాఠం వినండి. ముందుగా హాఫ్ మార్క్ క్వశ్చన్స్. ఫైండ్ ద ఫాల్స్ స్టేట్మెంట్. ఇన్ 1937 elections were conducted to British India. Right to vote was given to a small section of population is about 12%. Elections were held to 11 provinces. INC owned all the 11 provinces. ఇందులో 1937 సంవత్సరంలో బ్రిటిష్ ఇండియాలో ఎలక్షన్లు అనేవి మొట్టమొదటిసారిగా జరిగాయి. అందులో కేవలం 12% మందికి మాత్రం ఓటు హక్కు కల్పించారు. మొత్తం 11 ప్రావిజన్స్లో ఎలక్షన్ జరిగాయి అనేది కరెక్ట్. కానీ ఇక్కడ ఐఎన్సి ఓన్ ఆల్ ప్రావిజన్సెస్ అంటే 11 ప్రావిజన్స్లో గెలిచినట్టు ఇచ్చాడు, కానీ కేవలం 9 మాత్రం నెగ్గింది. అంటే హైయెస్ట్ అనుకోండి, కానీ ఇక్కడ 11 అన్నాడు కాబట్టి తప్పు. ఇక్కడ తప్పు స్టేట్మెంట్ ఏంటంటే డీగా చెప్పవచ్చు. తర్వాత స్టేట్మెంట్ 1, అట్లీ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్ బిలాంగ్స్ టు ద లేబర్ పార్టీ. స్టేట్మెంట్ 2, లేబర్ పార్టీ వాజ్ మోర్ విల్లింగ్ టు హెల్ప్ ఇండియన్స్ టు అటైన్ ఇండిపెండెన్స్. అంటే అట్లీ అనే అతను ఇంగ్లాండ్కు చెందినటువంటి లేబర్ పార్టీకి చెందినటువంటి ప్రైమ్ మినిస్టరు. ఈ లేబర్ పార్టీ అనేది భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడానికి సుముఖంగా ఉన్నటువంటి పార్టీగా చెప్పవచ్చు. బోత్ ఆర్ కరెక్ట్, బోత్ ఆర్ రాంగ్. ఓన్లీ 1 స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్, ఓన్లీ 2 స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ఇందులో ఏ అనేది ఆన్సర్కి ఇచ్చేటంటే 2 స్టేట్మెంట్లకు కూడా కరెక్ట్గా చెప్పవచ్చు. ఈ అట్లీ అనే ఆయన భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడానికి సుముఖంగా ఉన్నటువంటి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్గా మనం చెప్పవచ్చు. ఆ తర్వాత ఆయన పార్టీ అయినటువంటి లేబర్ పార్టీ కూడా సుముఖంగా ఉంది. వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాతే భారతదేశానికి ఇండియాకి ఇండిపెండెన్స్ ఇచ్చారని చెప్పవచ్చు. తర్వాత ప్లేస్ ద బిలో పాయింట్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్. ఏ, క్విట్ ఇండియా మూమెంట్. బి, వందే మాతరం మూమెంట్. సి, ఇండియా ఓన్ ఇండిపెండెన్స్. డి, రౌలత్ యాక్ట్. ఇందులో సాధారణంగా అన్నిటికన్నా చివర ఇండియా ఓన్ ఇండిపెండెన్స్ అంటే భారతదేశ స్వాతంత్రోద్యమం చివర పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నిటికన్నా ముందుగా మనం వందే మాతరం మూమెంట్ పెట్టాలి. ఫస్ట్ వందే మాతరం మూమెంట్, తర్వాత రౌలత్ యాక్ట్, తర్వాత క్విట్ ఇండియా మూమెంట్, తర్వాత ఇండియా ఓన్ ఇండిపెండెన్స్. అంటే భారతదేశానికి 1947లో స్వాతంత్రం వస్తే క్విట్ ఇండియా మూమెంట్ 42లో జరిగింది. అంతకన్నా ముందు రౌలత్ యాక్ట్ చట్టం మరియు వందే మాతరం మూమెంట్ జరిగాయి. కాబట్టి ఇక్కడ క్రోనలాజికల్ ఆర్డర్ ప్రకారం BDACగా చెప్పవచ్చు. రైట్ ద పాలసీ ఆఫ్ బ్రిటిషర్, డివైడ్ అండ్ రూల్. బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఏ విధంగా పరిపాలించారంటే వారి పాలసీ ఏంటంటే డివైడ్ అండ్ రూల్, విభజించు పాలించు అనేది వారి సిద్ధాంతంగా చెప్పవచ్చు. ఈ సిద్ధాంతం ప్రకారం భారతదేశాన్ని వాళ్ళు ఆక్యుపై చేశారు. హిందూ ముస్లింలుగా విడగొట్టి భారతదేశాన్ని చివరికి 2 దేశాలుగా విభజించి వెళ్ళిపోయారు. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. Find the odd one out. Muslim League was formed in 1906. Mahatma Gandhi was the leader of Muslim League. Muslim League demand separate country for Muslim. Muslim League succeeded attention the support from the Muslim masses. ఇందులో ముస్లిం లీగ్ 1906 సంవత్సరంలో ఏర్పడింది. ఆ ముస్లిం లీగ్ పార్టీ ముస్లిం లీగ్ సొంత దేశం కోరింది. అట్లాగే ముస్లింలందరినీ కూడా ఆ పార్టీ తరపున మలుచుకోవడంలో సక్సెస్ అయిందని చెప్పవచ్చు. కానీ ఇందులో బి అనేది రాంగు. అంటే మహాత్మా గాంధీ ముస్లిం లీగ్ లీడర్గా ఇచ్చారు, ఇది రాంగు. మహాత్మా గాంధీ ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క లీడరు. ఇక్కడ మరి ముస్లిం లీగ్ లీడర్ ఎవరంటే మహమ్మద్ అలీ జిన్నా. మళ్ళీ చెప్తున్నాను పిల్లలు, ముస్లిం లీగ్ లీడర్ ఎవరంటే మహమ్మద్ అలీ జిన్నా. నెక్స్ట్ ఎక్స్పాండ్ NWFP. NWFP అంటే నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్. ఇది ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చింది పిల్లలు, మళ్ళీ చెప్తున్నాను చూడండి. నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్, NWSP అనేది నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్. తర్వాత ఫైండ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ద నేమ్ పాకిస్తాన్ కాయిన్డ్ బై చౌదరి రెహమత్ అలీ. MA జిన్నా
become the most popular leader in Muslim League. Muhammad Iqbal spoke of need for a separate country for Muslims. On 23rd March 1940, the League moved a revolution demand separate country for minority లేదా ముస్లిమ్స్. ఫైండ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ ఆల్ ద కరెక్ట్గా చెప్పవచ్చు. అంటే పాకిస్తాన్ అనే పదాన్ని తయారు చేసినటువంటి వ్యక్తిగా చౌదరి రహమత్ అలీని పేర్కొనవచ్చు. ఈ మహమ్మద్ అలీ జిన్నా అనే ఆయన ముస్లిం లీగ్ పార్టీ యొక్క పాపులర్ లీడర్గా చెప్పవచ్చు. తర్వాత మహమ్మద్ ఇక్బాల్ అంటే సారే జహా సే అచ్చా అనేటువంటి ప్రఖ్యాత పాటను హిందూ ముస్లింల ఐక్యతను చెప్పేటువంటి ఈ సారే జహాజ్ సచ్చే గీతాన్ని రచించినటువంటి మహమ్మద్ ఇక్బాలు ఆ తరువాత కాలంలో ముస్లింల కోసం ప్రత్యేక దేశం ఉండాలన్నటువంటి చెప్పారు. తర్వాత 23rd March 1940లో ద లీగ్ మూడ్ రెవల్యూషన్ డిమాండింగ్ ద సపరేట్ కంట్రీ అంటే 1940 మార్చి 23న ప్రత్యేక పాకిస్తాన్ దేశ తీర్మానాన్ని ముస్లిం లీగ్ చేసిందని చెప్పవచ్చు. ఇవన్నీ కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్. తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్ అట్లీ, హిట్లర్, జర్మనీ. ఈ రెండు కూడా కరెక్ట్ పిల్లలు. ఇంగ్లాండ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ అట్లీ, అలాగే హిట్లర్ జర్మనీ దేశానికి చెందిన వ్యక్తి. ఆల్ ద కరెక్ట్. తర్వాత అరేంజ్ దెమ్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్. ఫార్మేషన్ ఆఫ్ ముస్లిం లీగ్, అబాలిషన్ ఆఫ్ రివ్యూ పర్సెస్, తర్వాత ఇంట్రాగేషన్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్, క్విట్ ఇండియా మూమెంట్. ఇందులో ఏడిసిబిగా చెప్పవచ్చు. అంటే ఫార్మేషన్ ఆఫ్ ముస్లిం లీగ్ 1906లో జరిగింది కాబట్టి అది ఫస్ట్ ఉంటుంది. తర్వాత క్విట్ ఇండియా మూమెంట్ అనేది 1942లో జరిగింది. తర్వాత సి అంటే ఇంట్రాగేషన్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్. ఈ ప్రిన్స్లీ స్టేట్స్ అనేది భారతదేశంలో కలవడం అనేది తర్వాత జరిగింది. తర్వాత బి అనేది అబాలిషన్ ఆఫ్ ప్రివ్యూ పర్సెస్. ఇది లాస్ట్లో జరిగిందని చెప్పవచ్చు. తర్వాత ఆజాద్ హింద్ ఫౌజ్, ఐఎన్ఏ, ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటారు దీని ఇంగ్లీష్లో. ఆజాద్ హింద్ ఫౌజ్ ఐఎన్ఏ, సుభాష్ చంద్రబోస్, ముస్లిం లీగ్, మహమ్మద్ అలీ జిన్నా. అంటే ఇక్కడ ఆజాద్ హింద్ ఫౌజ్ లేదా ఇండియన్ నేషనల్ ఆర్మీ సుభాష్ చంద్రబోస్కు సంబంధించింది అయితే, మరి ముస్లిం లీగ్కు చెందినటువంటి ప్రఖ్యాత లీడర్ ఎవరంటే మహమ్మద్ అలీ జిన్నాగా చెప్పవచ్చు. తర్వాత అట్లీ, బ్రిటన్కు చెందినటువంటి ప్రధానమంత్రి అట్లీ అయితే జవహర్లాల్ నెహ్రూ ఏ దేశ ప్రైమ్ మినిస్టర్ అంటే ఇండియాగా చెప్పవచ్చు. తర్వాత 1 మార్క్ క్వశ్చన్స్. లొకేట్ ద 2 ప్రిన్స్లీ స్టేట్స్ విచ్ వర్ నాట్ యునైటెడ్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్. భారతదేశంలో కలవడానికి ఇంట్రెస్ట్ చూపించినటువంటి భారతీయ సంస్థానాలు లేదా ప్రిన్స్లీ స్టేట్స్ ఏవి అంటే, ఒకటి జాగ్రత్తగా చూడండి, జునాగఢ్, హైదరాబాద్, కాశ్మీర్. ఈ జునాగఢ్ అనేది ఈ ప్లేస్లో అంటే గుజరాత్లో ఉంటుంది. హైదరాబాద్ మనందరికీ తెలుసు తెలంగాణ స్టేట్ యొక్క క్యాపిటల్. అలాగే కాశ్మీర్ అంటే ఈ పైన ఉంటుంది పిల్లలు. ఈ 3 సంస్థానాలు కూడా భారతదేశానికి స్వాతంత్రం వచ్చే సమయానికి భారతదేశంలో కలవమని భీష్మించి కూర్చున్నటువంటి ప్రిన్స్లీ స్టేట్స్. మిగిలినటువంటి అన్ని సంస్థానాలు కూడా భారతదేశంలో ఐక్యమైపోయినాయి. తర్వాత విచ్ పొలిటికల్ పార్టీ వాజ్ ద ఫేవర్ టు హెల్ప్ ఇండియన్స్ టు అటైన్ ఇండిపెండెన్సెస్. హూ వాజ్ ద లీడర్ ఆఫ్ పార్టీ. ఆ పార్టీ పేరు ఏంటంటే లేబర్ పార్టీ. ఆ లేబర్ పార్టీ యొక్క లీడర్ ఎవరంటే అట్లీ. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం పిల్లలు. బ్రిటన్లో ఉన్నటువంటి లేబర్ పార్టీ అనేది భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడానికి అనుకూలంగా పార్టీ. ఆ పార్టీ యొక్క లీడర్ అట్లీ. తర్వాత నేమ్ ద 2 ఇంపార్టెంట్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ఇంగ్లాండ్. ఒకటి కన్జర్వేటివ్ పార్టీ, 2 లేబర్ పార్టీ. పిల్లలు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ ఇలా అనేక పార్టీలు ఉన్నాయి కదా. అట్లాగే ఇంగ్లాండ్లో కూడా 2 ప్రధానమైన పార్టీలు ఉన్నాయి. ఒకటి కన్జర్వేషన్ పార్టీ, 2 లేబర్ పార్టీ. ఈ కన్జర్వేటివ్ పార్టీ అనేది భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడానికి సుముఖంగా లేని పార్టీ. కానీ లేబర్ పార్టీ అనేది భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి పార్టీ మరియు అట్లీ లీడర్గా కలిగినటువంటి గొప్ప పార్టీగా చెప్పవచ్చు. తర్వాత హూ వాజ్ ద లీడర్ ఆఫ్ నాజీ పార్టీ. నాజీ పార్టీ లీడర్ ఎవరంటే హిట్లర్. లొకేట్ ద కంట్రీ ఆఫ్ ద వరల్డ్ మ్యాప్. ఆ నాజీ పార్టీ లీడర్ ఎవరంటే హిట్లర్. ఆ హిట్లర్కి చెందినటువంటి దేశం ఏదంటే జర్మనీ. ఇదిగోండి పిల్లలు, ఈ యూరోప్లో ఉన్నటువంటి ఈ ప్లేస్లో మనం జర్మనీని ఐడెంటిఫై చేయాలి. జర్మనీలో హిట్లర్ అనే ఆయన ఉన్నారు కాబట్టి నాజీ పార్టీ స్థాపించిన నాజీ పార్టీ లీడర్ హిట్లర్. ఆయన దేశం జర్మనీ. తర్వాత ఐఎన్ఏ ఫోర్ట్. ఇదేంటి
పిల్లలు ఐఎన్ఏ ఫోర్ట్ ద బ్రిటిషర్స్ నియర్లీ 3 years అచీవ్ ఇండియన్ ఇండిపెండెన్స్. భారతదేశ స్వాతంత్ర్యం కోసం 1942 సంవత్సరం నుంచి సుమారుగా 3 సంవత్సరాల పాటు ఐఎన్ఏ అనేది భారతదేశం కోసం పోరాటం చేసింది. దీని లీడర్గా సుభాష్ చంద్రబోస్ చెప్పవచ్చు. ఫైనల్లీ ఐఎన్ఏ డిఫీటెడ్ ద ఇన్ హ్యాండ్స్ ఆఫ్ బ్రిటిష్. తర్వాత రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగిపోవడంతో మన ఐఎన్ఏ అనేది కూడా బ్రిటిషర్స్కి లొంగిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. Who Indian soldiers joined in Indian National Army. The spies who joined in the British Army fought against the Japan in World War II in favor of Britishers. They didn't have the strength to revolt against the Britishers. They actually their intention was help Indians to achieve freedom. For that reason, they joined the INA under the leadership of సుభాష్ చంద్రబోస్. అంటే రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ తరపున యుద్ధం చేసి యుద్ధంలో జపాన్ దగ్గర ఓడిపోయి జపాన్ దగ్గర బందీలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు బ్రిటన్కు వ్యతిరేకంగా పోరాటంలో భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో సహాయం చేయాలనుకున్నారు. అందుకే వాళ్ళు ఐఎన్ఏలో భాగస్వాములయ్యి సుభాష్ చంద్రబోస్కి హెల్ప్ చేశారని చెప్పవచ్చు. పిల్లలు, రైట్ యువర్ ఒపీనియన్ అబౌట్ ద డివిజన్స్ ఆఫ్ లార్డ్ మౌంట్ బాటన్ ఇన్ 1937. In February 1947, Lord Bevell was replaced by Lord Mountbatten. 1937లో 47 ఇచ్చాడు పిల్లలు, కానీ 47 ఫిబ్రవరిలో లార్డ్ మౌంటన్ బాటన్ అనే ఆయన వెవెల్ స్థానంలో వచ్చారు భారతదేశంలో. తర్వాత హీ కాల్డ్ ఆల్ ద ఇండియన్ లీడర్స్ ఫర్ ఫైనల్ డిస్కషన్స్. భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడానికి ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలని భారతీయ లీడర్లతో కూడా ఇతను లార్డ్ మౌంట్ బాటన్ చర్చించాడు. బట్ ద డిస్కషన్స్ ఫెయిల్డ్ వర్ దెర్ ఆర్ నో అగ్రిమెంట్ బిట్వీన్ ఐఎన్సీ అండ్ ముస్లిం లీగ్. ఐఎన్సీ ముస్లిం లీగ్ మధ్య ఎటువంటి ఒప్పందం కుదరకుండానే ఈ చర్చలు అనేవి ఫెయిల్యూర్ అయినాయి. ఇన్ మై ఒపీనియన్ ద డెసిషన్స్ taken by Lord Mountbatten were correct. He finally decided to give independence to India and partition of the country to put an end to communal rights taken place in our country at that time. అంటే ఈ లార్డ్ మౌంట్ బాటన్ ప్రణాళిక ప్రకారమే భారతదేశం అనేది రెండుగా విడిపోయిందని చెప్పవచ్చు పిల్లలు. ఎందుకంటే ఇతను ఐఎన్సీ ముస్లిం లీగ్ రెండింటి మధ్య ఒప్పందం కుదర్చలేకపోయాడు. అందువల్ల రైట్ ద రీజన్స్ ఫర్ ద పార్టీషన్. ఇండియా విడిపోవడానికి కారణాలు ఏంటి అంటే భారతదేశం పాకిస్తాన్గా ఇండియా డివైడ్ అవ్వడానికి కారణాలు ఏంటంటే ఫస్ట్ వన్, డివైడ్ అండ్ రూల్ పాలసీ ఆఫ్ బ్రిటిషర్స్. బ్రిటిషర్స్ యొక్క విభజించి పాలించు అనే సిద్ధాంతం. తర్వాత ఐఎన్సీ ఫెయిల్ టు గెట్ కాన్ఫిడెన్స్ ఫ్రమ్ ద ముస్లిం కమ్యూనిటీ. ఐఎన్సీ భారతీయ ముస్లింల విశ్వాసాన్ని కోల్పోయింది. ప్రిన్సిపల్ వేరియేషన్స్ బిట్వీన్ ఐఎన్సీ అండ్ ముస్లిం లీగ్. స్ట్రాంగ్ డిజైర్ ఆఫ్ ఎండి అలీ అంటే మహమ్మద్ అలీ జిన్నా టు గెట్ సపరేట్ కంట్రీ ఫర్ ముస్లిం. భారతీయ ముస్లింలందరినీ కూడా సపరేట్ దేశం కోసం ముస్లిం లీగ్ లేదా మహమ్మద్ అలీ జిన్నా ఒప్పించగలిగాడు. తర్వాత ప్రిన్సిపల్ వేరియేషన్స్ బిట్వీన్ ఐఎన్సీ అండ్ ముస్లిం లీగ్. ఈ ఐఎన్సీ మరియు ముస్లిం లీగ్ యొక్క సిద్ధాంతాలు వేరువేరుగా ఉండటం, ఈ కారణాల వల్ల భారతదేశం అనేది రెండు దేశాలు విడిపోయిందని చెప్పవచ్చు. తర్వాత మత ప్రాతిపదికన విడిపోయింది. తర్వాత రైట్ ద రీజన్ వై సిపిఐ హ్యాడ్ సపోర్ట్ ద బ్రిటన్ ఇన్ వరల్డ్ వార్ II. సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్కి ఎందుకు సపోర్ట్ చేసింది? సిపిఐ ఇస్ ద బోర్న్ చైల్డ్ ఫ్రమ్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ రష్యన్ రివల్యూషన్. రష్యన్ రివల్యూషన్ ఆధారంగానే సిపిఐ పార్టీ భారతదేశంలో ఏర్పడింది. ఇన్ వరల్డ్ వార్ II రష్యా వాజ్ ద సైడ్ ఆఫ్ ద ఇంగ్లాండ్. రష్యా అనేది రెండో ప్రపంచ యుద్ధంలో ఇంగ్లాండ్ తరపున పోరాటంలో పాల్గొంది. డ్యూరింగ్ ద వరల్డ్ వార్ II నాజీ ఆర్మీ అటాక్డ్ ద రష్యా. ఎప్పుడైతే జర్మనీ చెందినటువంటి నాజీ ఆర్మీ రష్యా మీద అటాక్ చేసిందో అప్పుడు ఆటోమేటిక్గా మన దేశంలో కమ్యూనిస్టులు బ్రిటన్కి మద్దతు ప్రకటించారు. ద సపోర్ట్ రష్యన్ ఇండైరెక్ట్లీ సిపిఐ సపోర్ట్ ఇంగ్లాండ్ ఇన్ వరల్డ్ వార్ II. అందువల్ల రష్యాకి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేయడం కోసం సిపిఐ పార్టీ వాళ్ళు రెండవ ప్రపంచ యుద్ధంలో ఇంగ్లాండ్కి సపోర్ట్ చేశారు. తర్వాత రైట్ అబౌట్ ద క్వాలిటీస్ ఆఫ్ మహాత్మా గాంధీ. గాంధీజీ షుడ్ ఫర్ ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్. ఇన్ హిస్ లైఫ్ స్పాన్ హీ నెవర్ deviated from his principles. He sacrificed his life for the country,
బై ఇన్స్పిరేషన్ ఆఫ్ మహాత్మా గాంధీ సో మెనీ పీపుల్ జాయిన్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్. మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకుని అనేక మంది గొప్ప దేశ నాయకులు భారతీయ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. తర్వాత ఇక్కడ చూడండి పిల్లలు, డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ 315 ఆర్టికల్స్ అండ్ 8 షెడ్యూల్స్. అంటే డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్లో 315 ఆర్టికల్లు మరియు 8 షెడ్యూళ్ళు ఉన్నాయి అంటున్నాడు. తర్వాత డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ బిఫోర్ ద పబ్లిక్ ఫర్ 8 months. ఇది ప్రజల ముందు 8 నెలలు ఉంచబడింది. ఆల్ ద అబోవ్ కరెక్ట్, రెండు కూడా కరెక్ట్గా చెప్పవచ్చు. స్టూడెంట్స్, మనం ఇప్పటివరకు నేషనల్ మూమెంట్ ఇన్ ఇండియా పార్టీషన్ ఇండిపెండెన్స్ అనే పాఠం చెప్పుకున్నాం. ఈ పాఠం అనేది అత్యంత ముఖ్యమైన ఆల్రెడీ నేను చెప్పాను. పిల్లలు మీరు ఈ వీడియోని ఒకసారి కన్నా ఎక్కువసార్లు చూడండి. అలాగే చూస్తూ మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోండి. అలా ఈ విధంగా చేసినట్లయితే మీకు ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.